అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగా బలిజా కాపు జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రాబోయే ఎన్నికల సందర్భంగా ఈస్ట్ గోదావరి జిల్లా పిఠాపురం వచ్చాం. ఈరోజు ఉదయం యు కొత్తపల్లి మండలంలో చాలా మంది మన వాళ్ళు కలిశాం. మధ్యాహ్నం గొల్లపూరు మండలం ఇక్కడ చేపురోల్లో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎస్సీబీసీ నాయకులందరినీ కూడా కలవడం జరిగింది. ఇప్పుడు మన కాకినాడ మండలంలో చిత్రాడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక బలమైన గ్రామం ఇది. మొదటి నుంచి చాలా యాక్టివ్గా ఉండే గ్రామం ఇది. ఈరోజు జనసేన పార్టీకి అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. ఇక్కడ జనసేనతో పాటు మద్దతుగా ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా కలిశాం. అందరినీ కోరుతుంది ఒకటే, ఒక మనలో పేద కులాల్లో రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే శక్తి మనకు లేదు. ఆర్థిక వనరులు లేవు, అంత చరిష్మా కూడా లేదు మనకి. ఒక జిల్లా నాయకుడికి ఇంకో జిల్లాకి వెళ్తే పనికిరాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు చిరంజీవి గారు బలమైన ప్రయత్నం చేశారు సామాజిక న్యాయం అని చెప్పి. మళ్లీ పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాల హంగులు జీవితం ఉన్నా కూడా ప్రజలకి మంచి చేద్దామని జనసేన పార్టీ పెట్టి ఒక బలమైన ప్రయత్నంగా ముందుకెళ్తున్నారు. ఆయన ఓడిపోయాడు, డబ్బులు వనరులు లేవు, అయినా కూడా ప్రజల్లో నిలబడి పనిచేస్తున్నాడు. కౌలు రైతులకు 20-30 కోట్ల రూపాయలు డబ్బులు పంచాడు. అందరూ యువతని అందరినీ సహకారం తీసుకున్నాడు, పేద కులాల దగ్గర తీసుకున్నాడు. కట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం అనే ఒక మంచి ఆలోచనతో సమాజం, అవినీతి రహిత సమాజం ఉండాలని చెప్పి ఒక బలమైన ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న నాయకుడు ఈరోజు పిఠాపురంలో నిలబడ్డాడు. గతంలో మీరు కూడా నేను ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ లో లాస్ట్ టైం 30 ఎలక్షన్ నేను వస్తే ఆయన ఇక్కడ నిలబడకుండా భీమవరం గాజువాకి వెళ్లాడు ఏంటి నేను బాధపడ్డారు. ఆయన ఓడిపోయినప్పుడు రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ బాధపడింది పిఠాపురం వాళ్ళే. ఈ 5 ఏళ్లలో కూడా నన్ను ఎన్నోసార్లు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే గెలిపించి పంపిస్తాం సార్ మేము అని చెప్పని మన వాళ్ళు చాలా మంది ఎంతో ప్రేమగా చెప్పారు. ఆ స్పిరిట్ ఇక్కడ ఉంది, ఆ నిజాయితీ ఉంది. గతంలో ప్రజారాజ్య పార్టీకి కూడా ఈస్ట్ గోదావరిలో 4 సీట్లు గెలిస్తే 1 సీటు పిఠాపురం నుంచి గెలవడం జరిగింది. ఒక మంచి పట్టుదల ఉన్న విలువలు కలిగిన కాన్స్టిట్యున్సీ ప్రాంతం ఇది. మిమ్మల్ని అందరూ కోరుతుంది ఒకటే, ఓ మంచి వ్యక్తి మీ ప్రాంతంలో నిలబడుతున్నాడు. అతన్ని పోయినసారి కూడా భీమవరం గాజువాకలో అటు ఒక 100 కోట్లు ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఓడగొట్టారు. చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఓడగొట్టారు అందరు కలిసి. అంటే మనిషి చెట్టు వేళ్లతో సహా ముందు వేళ్లను కొట్టేస్తే ఆటోమేటిక్ చెట్టు పడిపోతుంది. అదేవిధంగా ఆయన నిలబడ్డ నియోజకవర్గంలో ముందు ఆయన డిస్టర్బ్ చేసి ఓడగొడితే ఆటోమేటిక్ ఆ పార్టీ లేకుండా పోద్దని గతంలో చిరంజీవి ప్రజారాజ్య పార్టీని ఇదే పని చేశారు. ఆయన అన్ని రకాలుగా అవమానపరిచి ఇబ్బంది పెట్టి ఎంతో ఆయన అన్ని రకాలుగా ఆగం అల్లరి చేసేసి ఆ పార్టీని ఓడగొట్టించి పార్టీని కూడా లేకుండా చేశారు. ఇప్పుడు అదే పని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మీరు కూడా చేస్తున్నారు. 100 కోట్ల డబ్బులు తరలిస్తున్నారు. మొన్న మందు దాదాపు ₹1 కోటి లిక్కర్ దొరికింది ఇక్కడ, దానికి సంబంధించి బయటికి తీస్తున్నారు. అట్లాగే ₹1 కోట్ల డబ్బులు తరలిస్తున్నారు. ఒక ఇంట్లో 4-5 ఓట్లు ఉంటే ₹1,00,000 ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. డబ్బులతో ప్రలోభ పెడుతున్నారు, దౌర్జన్యాలు పాల్పడుతున్నారు. రాయలసీమలో మేము ఎట్లాగే చేసి సక్సెస్ అయ్యాం, ఇదే కోస్తా జిల్లాలో చేస్తామని చెప్పంటున్నారు. కోస్తా జిల్లాల యొక్క కసి ఎట్లా ఉంటుందో, మీ పట్టుదల ఎలా ఉంటుందో, మీ విలువలు ఎట్లా ఉంటుందో చూపించాలా. మన స్వతంత్రం పోగొట్టుకోబాకండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంత దౌర్జన్యాలు చేశారు చూశారు కదా. వైసీపీ పార్టీలు గెలిపించుకోవడానికి నామినేషన్ కూడా ఇవ్వలేదు ఎదురే అదర్ పార్టీస్. టీడీపీ అసలు వేయలేక ఇబ్బంది పడింది. జనసేన కొద్ది గొప్ప వేసి గెలిచింది. అదే పరిస్థితులు రాయలసీమ పరిస్థితులు ఇక్కడ తేవాలని చూస్తున్నారు. వీటిని ప్రజలు మీరే అడ్డుకోనాలా. మిమ్మల్ని నమ్మి మీ ఈ నియోజకవర్గంలో నిలబడుతున్న పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి. డబ్బుకు ప్రలోభాలకు లొంగబాకండి. మన దగ్గర దోచుకున్న అవినీతి డబ్బే మళ్లీ మనకి ఇవ్వాలని చూస్తున్నారు. ఆ డబ్బులకి లొంగబాకండి. విలువలు కలిగిన మనుషులను, విలువలు కలిగిన పార్టీలు గెలిపించుకోండి. ఈరోజు ఒక కూటమిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, గందరగోళం ఉంది రాష్ట్రం. ఇలాంటి గందరగోళమైన రాష్ట్రంలో, సంపద లేని రాష్ట్రంలో, ఆదాయం లేని రాష్ట్రంలో మన కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి కాబట్టి ఒక కూటమిగా ముందుకెళ్తున్నారు. ఇక్కడ మన పిఠాపురం మన అదృష్టం ఏంటంటే అది జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన పార్టీ, ఎంపీ క్యాండిడేట్ జనసేన పార్టీ. తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ నిలబడ్డాడు ఎంపీగా, ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. మీ అందరూ కూడా కాపులు, అట్టడుగు పేద వర్గాల బీసీఎస్సీ కులాలందరూ కూడా మన పేద కులాల నుంచి వచ్చిన పార్టీ అది. పేద కులాల రాజ్యాధికారం కోసం జరుగుతున్న ప్రయత్నం జరుగుతుంది. ఒక కొత్త పార్టీ, ఆ అధికారం అనిపించిన 70 ఏళ్ళ నుంచి అధికారం ఇచ్చిన వాళ్ళ దగ్గర వచ్చిన పార్టీ కాదు, పేద కులాల నుంచి వచ్చిన పార్టీ. ఆ పార్టీకి అండగా ఉండండి, ఆ పార్టీని కాపాడే ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ఇద్దరు కూడా అసెంబ్లీ పార్లమెంట్కి పంపించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది, గుర్తుండిపోద్ది. పిఠాపురం అనేది చరిత్రలో రేపు రాబోయే రోజుల్లో అతను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి
నాయకుడిని రాష్ట్రానికి అందించిన వాళ్ళగా పిఠాపురం నియోజకవర్గం నిలబడిపోతుందని, కాబట్టి దానికి మీరు అందరూ కూడా ఐకమత్యంగా కలిసి పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన 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 జై జనసేన.